నేనేదో రోజు 10,000 గాయత్రి చేస్తాను, చాలా సంతోషం. 1,000,000 అష్టాక్షరి చేశానండి నెలలో, చాలా సంతోషం. ఆ జపం చేశారు, దాని ఫలం దానికి ఉంటుంది. దేశాన్ని చూస్తే భావిస్తే ఆ భావానికి దాని ఫలం దానికి. ఇది తక్కువ కాదు, ఇది కూడా ఉత్తమం. ఈ విధంగా ఈ దేశం అంతా కూడా మళ్ళీ ఏదో చైతన్యం కలిగింది. అందరూ ఈ ధర్మానికి ఎన్నుకున్నారు అధికారంలో ఉండాలని. అయ్యా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మా మోడీ గారిని గెలిపించు అంటే అలా అడగొచ్చా? అలా గెలిపిస్తారా? అది కాదు. మరి ఏమని అడగాలి? ఈ దేశం మీద భక్తి కలిగి, ఈ దేశం యొక్క సంస్కృతిని గౌరవించి, ఈ దేశ ప్రజలని ఆనెస్ట్గా నిజాయితీతో పరిపాలించగలవాడు ఎవడైనా సరే వాడిని ఏమని అడగాలి. అలా అడిగితేనే ఇస్తాడు. ఇప్పుడు మా బామ్మదండి చాలా మంచివాడిని, అక్కడ రికమెండేషన్ నడవు, ఈ దగ్గర ఏమీ లేదు. సత్యం చెప్పాలి. ఫలానా సత్యం ప్రకారం ఇందుకు దేశం కోసం అడుగుతున్నాను, అవమానం చేస్తున్నాను మమ్మల్ని అందరినీ. ఈ దేశాన్ని అవమానిస్తూ, ఈ దేశ సంస్కృతిని రోజు తిడుతూ అవమానిస్తూ, నేను దేశం మాత్రం కూడా గౌరవం లేక ఆస్తి కూడా తిరుగుతూ, సంప్రదాయం మీద గౌరవం మీద ప్రజల మీద ఎలాంటి విశ్వాసం గౌరవం లేనివాడు ఈ దేశాన్ని ఏలడం న్యాయమేనా అని అడుగుతారు. ఈ దేశాన్ని ఎవరు వెళ్ళాలి? పూర్వం చక్రవర్తి ఒక దేశాన్ని వెళ్ళాడు. అందరికీ ప్రజలకి విశ్వాసంలో తేడా లేదు, మతంలో తేడా లేదు, నమ్మకంలో తేడా లేదు. జీవన విధానాలు చక్రవర్తి ఎంతో, సామాన్యుడు రైతు కూడా అంతే. ఇద్దరు ఒక విధమైన జీవనం జీవించారు కాబట్టి అతడి పరిపాలించే అధికారం వచ్చింది. రైతు వలే ఉన్నాడు కాబట్టి వీళ్ళ అధికారం వచ్చింది వాడికి. ఈ పేద రైతు ఎలా ఉన్నాడో రాజాలయ వాడు ఎగ్జామ్ చేస్తున్నాడు, బ్రాహ్మణ్ణి పిలిచి వీడు దాన్ని పెట్టుకుంటాడు. ఇద్దరు ఒకటే కాబట్టి ఇతన్ని పరిపాలించే అధికారం. కాబట్టి ఎవరికి న్యాయంగా ఈ దేశాన్ని పరిపాలించే అధికారం ఉంటుందో వాళ్ళకి శివ అలా అడగాలి. కాబట్టి దేశాన్ని గురించి అడగలో కూడా మనకి ఎంతో పుణ్యం వస్తుంది. సంసారం దాని గురించి విచారణనే అక్కర్లేదు, బాగానే ఉంటారు వాళ్ళు, బాగుండకపోవడం ఏమిటి. అంత ఉదాత్తమైన భావం ఎవరికైతే ఉంటుందో, ప్రత్యేకం పిల్లలకి ఇది వాళ్ళకి చదివి పెళ్ళి అడిగేదేమిటి, మీరు ఏమనుకున్నారో అవుతుంది. అలా ఎక్స్పెరిమెంట్ చేస్తే 10 ఏళ్లలో మీరు చూస్తారు ఎంత అద్భుతాలు జరుగుతాయో. వీళ్ళ గురించి మాట్లాడకుండా దేశ ధర్మాల గురించి మాట్లాడితే ఆ పవిత్రమైన ఆ వరదానంలో వీళ్ళు బాగుంటారు.